హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బొటిక్ కనిగిరి. ఈరోజు మీకు నేను చుక్కకూర టమాటా చూపించబోతున్నాను. ముందుగా ఒక బాండీలో మనం కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, మెంతులు వేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలండి. ఇది బెంగళూరు సైడ్ మా సిస్టర్ నాకు ఫోన్ చేసి కనుక్కొని చట్నీ చేసింది. చుక్కకూర టమాటా. ముందుగా బాండీలో ఆయిల్ పోసేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుంది. పచ్చిమిర్చి కూడా చాలా ఘాటుగా ఉంటాయంటండి వాళ్ళకి, మళ్ళీ పిల్లలు తినాలి కదా, అందుకని చెప్పి ఒక 15 వేసేసి చక్కగా వేపేమని చెప్పాను. అవి బాగా రోస్ట్ అవ్వాలండి, ఎందుకంటే కొంచెం కొంచెంగా వేగితే మన సైడ్లా ఉండవంట, మిర్చి పచ్చిగానే ఉంటాయంట. అందుకని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ చేయలోపు మనం మిక్సీ జార్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి ఉన్నాయి కదండి, అవి చక్కగా మిక్సీకి పట్టేసుకుంటాను. వాళ్ళ పిల్లలు అవి మనకు పంట కింద నలుగుతుంటే బాగుంటుంది అనుకుంటే పిల్లలకి అవి నచ్చవంటండి. అవి తెలియకుండా ఉండాలని మిక్సీకి పట్టేసుకుంది. కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసుకొని చూసారా, పచ్చిమిరపకాయలు అంతలోకి వేగిపోతున్నాయి. ఆ వేగిపోయిన పచ్చిమిర్చిని కూడా చక్కగా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. వేగిపోయిన తర్వాత అవి తీసేసిన తర్వాత మళ్ళీ మనం వేపిన ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఆవాలు కొంచెం చిట్లిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా బాగా వేగాలండి. చూసారా, పచ్చిమిరపకాయలు పక్కన పెట్టేసుకుంది. ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు సరిపోతుంది. అవి కూడా ఏరు పెడతారంటండి వాళ్ళ పిల్లలు, సో కొంచెం కొంచెమే వేసుకుంటుంటాను. అలా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టినవి. అవి కూడా కొంచెం వేగాలండి. పసుపు తను దీంట్లో వేయలేదండి, పచ్చిమిరపకాయలు మిక్సీకి పట్టేటప్పుడే వేసేసుకుందంట, అది స్కిప్ అయిపోయింది వీడియో. చక్కగా ఆనియన్స్ కూడా వేగాలండి. అవి సాంబార్ ఆనియన్స్ అంటారు కదా, అవి అందుకే అంత కలర్ఫుల్గా ఉన్నాయి. అవి కూడా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. చుక్కకూర గోంగూర అంత పులుపు ఉండదు కాబట్టి ఈ 2 యాడ్ చేస్తున్నాం, లేకపోతే అవి కూడా అవసరం లేదు. చక్కగా కట్ చేసి పెట్టుకొని పండిపోయిన టమాటాలు 2 వేసుకుంది కట్ చేసుకొని. అవి కూడా వేగేలోపు మనం పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చల్లారిపోయి ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. ఆలోపు టమాటాలు మగ్గిపోతాయి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆలోపు మనం చెప్పాను కదా మిక్సీ పట్టేసుకోవాలి. అది చూసారా, అలా పట్టేసుకున్న పేస్ట్ని కూడా టమాటాలు మగ్గినాయి కదండి, దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ వేపినాయి కాబట్టి పచ్చివాసన ఏమి రావండి. కొంచెం బాగా కలిపేసుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. బెంగళూరులో కట్టలు అనేది చాలామందికి ఐడియా ఉంటుంది, చిన్న చిన్నవి పెద్ద పెద్ద ఏం కాదు, అందుకని మనం టమాటా మిక్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి చేసుకుంటున్నాము. కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా దాంట్లో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాటర్ వచ్చేసి ఉంటుంది. అంతే, చుక్కకూర కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.